నీట మునిగిన ప్రజలను రైతులను పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగా గీత పరామర్శించారు. పిఠాపురం వెళ్లే రహదారి మొత్తం నీట మునగటంతో ప్రజలు మరియు రైతులు ఎంతో నష్టపోయారని, వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. ఏలేరు ప్రాజెక్టు రిజర్వాయర్ నుండి నీరు ఎక్కువ శాతం రావటంతో కాలువలు పొంగి గండిపడటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. కాకినాడ జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవడం వల్ల క్యాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షాలు కురవడం వల్ల మరి ఏలేరుకి సంబంధించిన ఏలేరు వరద కింద ఈరోజు పిఠాపురం నియోజకవర్గం అంతా అప్పుడే 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కూడా వాటర్ వస్తూనే ఉంది. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా పై నియోజకవర్గాల నుంచి అంతా కూడా వదిలిన వాటర్, గళ్ళు పడ్డ వాటర్ అంతా కూడా ఎక్సెస్ వస్తుంది. మీరే చూస్తున్నారు, హైవేకి ఆనుకుని ఉన్న ఈ కాలనీ అంతా కూడా దగ్గర 40 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా గతంలో ఇప్పుడు కూడా నీరు రాలేదు, కానీ ఇప్పుడు నీరంతా వచ్చి కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పొలాలు అయితే ఇంకా అసలు రైతులైతే పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం అన్ని రకాల రోజులైతే తప్ప ఈ నీరు తీసే అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, తాత్కాలికంగా రిహాబిలిటేషన్ ఎక్కడైతే కాలనీలు కానీ లేకపోతే ఇళ్ళు కానీ మునిగిపోయాయో వాటిని షిఫ్ట్ చేస్తున్నారు, వారికి ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. వాటితో పాటు వైద్య సౌకర్యాలు కూడా అందజేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పశు సంపదని ఆదుకోవాలని మరి అగ్రికల్చరు, హార్టికల్చరు, సెరికల్చరు, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయండి, వాళ్ళందరికీ తెలియజేయండి. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, సీఎం గారిని అదేవిధంగా సీఎం గారిని కూడా కోరుతున్నాం. రైతాంగం అంటున్నారు, పిఠాపురం నియోజకవర్గ రైతాంగం అన్ని రకాల పంటలు పండించే రైతులు, వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళందరి తరఫున కోరుతా ఉన్నాం. అంతా కూడా పూర్తి నష్టపరిహారం, ఎందుకంటే ఇక్కడ రైతాంగం కూడా ఎక్కువ మంది కౌలు రైతులు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇప్పటికి ఈ స్థాయి ఎంతవరకు అంటే దగ్గర 35,000 వరకు పంటలు పెట్టుబడి చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్క పంట, ఏ ఒక్క సెంటు కూడా పనిచేసే